ఇప్పుడు మీ వైపే పడుతున్న పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, కానీ కోర్టుల్లో మొత్తంగా వ్యతిరేకత ఎదురవుతుంది. కోర్టు తీర్పులన్నీ కూడా ఒక రకంగా చంపపెట్టు అని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చేయబోతున్నారు? ఒక ప్రభుత్వమే ఈ రోజు బంద్లో పాల్గొన్న పరిస్థితి. ఇక మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ఉద్యమంగా కూడా ముందుకు పోతుందంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. డెఫినెట్గా దీన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కిపోదు సార్. అయితే ఒక్క విషయం చెప్తా, ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పైన లేదా ప్రభుత్వం పైన కోర్టులు ఎక్కడ కూడా తీర్పు చెప్పలేదు. కోర్టు ఏమన్నది? స్టే అన్నది. స్టే అంటే దాని అర్థమైంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టే? హోల్డ్, ఆగండి. అంటే విన్న వాదనల కన్నా ఇంకా వాదనలు లోతుగా వినాల్సి ఉంది కాబట్టి ఆగండి అన్నది. మీరు ఈరోజు రేపట్ల అసలు కోర్టున్న ప్రక్రియను, రూలింగ్ని, ఆ యొక్క దాని పదాలకున్న అర్థాలనే మార్చేస్తారు. ఎట్లా? బెయిల్ ఇస్తే మీరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు, స్టే ఇస్తే కేసు ఓడిపోయినట్లు. హైకోర్టు ఏమైనా కేసు కొట్టేసిందా? సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం రిమార్క్స్ ఏమి ఇచ్చింది? ఆల్రెడీ అక్కడ పెండింగ్లో ఉంది కదా, అక్కడ పూర్తి వాదనలు అయిన తర్వాత రండి అని చెప్పింది తప్ప మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు రావద్దని ఏం చెప్పలేదు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చినప్పుడు మీరు ఫేవర్ ఉంది అని అన్నారు కదా అని అంటే, ఆ రోజు ఏమైంది? అసలు హైకోర్టులో వాదనలే వినిపించలేదు. అసలు హైకోర్టు ఏమంటుందో తెలియకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి అడిగింది. కాబట్టి ఏంటంటే ఈ రోజు హైకోర్టులో ఇచ్చినటువంటి రూలింగ్స్ ని 100% ఉంది సార్, 100% ఉంది సార్. ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% మించినటువంటి రిజర్వేషన్లు ఉండకూడదని రాజ్యాంగంలో లేదు. భారతదేశం అనేది కోర్టులు ఇచ్చే తీర్పుల పైన ముందుకెళ్ళదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తుంది. కానీ కోర్టు తీర్పులు అనేటివి శాశ్వతం కాదు. తీర్పులు ఎప్పుడు కూడా మారిపోతుంటాయి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ప్రక్రియల కాంగ్రెస్ పార్టీని నిందించడం అంటే ఏంది అంటే వాళ్లకు అవగాహన లేకపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ రోజు ఏంది అంటే బీజేపీ పార్టీ యొక్క అంశం ఎట్లా ఉంటుందనేది ఓన్లీ ఉదాహరణకు మాత్రమే చెప్తా సార్. నేను 1997లో కాకినాడలో జరిగినటువంటి సమావేశంలో బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలను ఒక నినాదాన్ని తీసుకొని వచ్చింది. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలకు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నప్పుడు 2012 ప్రాంతంలో కిషన్ రెడ్డి గారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి చిట్ట చివరికి ఏమన్నారు? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు పెద్దమ్మ అయితే నేను చిన్నమ్మని, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అన్నారు. కాబట్టి ఏంది అంటే ఇక్కడ కూడా 42% పెద్దమ్మలు చిన్నమ్మలు మేము తీసుకొచ్చాం, మేము ఇచ్చాం, మేము పోరాటం చేశాం, ఇదేనా? అంతే. తెలంగాణ ప్రజలు కలలు కంటున్నట్టుగా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాల్సిన పని లేదా? ఎంతసేపు మేము తెచ్చాము, ఇచ్చాము, మా వల్లే వచ్చింది, మేమే చేశామని చెప్పుకుంటున్న పరిస్థితులే కనిపిస్తాయి. ఇప్పుడు కూడా గంతే జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ అన్నదో ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాగైనా సాధ్యమవుతుంది. ఈ సాధ్యమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం చేసిందని ప్రజలు అనుకుంటారు, అది విశ్వసిస్తారు. కాబట్టి అక్కడ నుంచి దృష్టి మళ్లించడానికి ఏం చేయాలంటే ఇగో మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా చేసినాం, మేము కూడా ధర్నాలు చేసినాం, దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే లేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం. అయితే ఒక్క మాట సార్ అంటే మీరు ఇంతకుముందు దాన్ని ఆపేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఏం చేయలేదన్నారు సార్. ఇదే వేదిక ఆగస్టులో 2025 ఆగస్టు నెలలో ఇక్కడే ప్యానెల్, ఆ రోజు శ్రీకాంత్ సార్ ఉండే ప్యానెల్లో, శేషు సార్ ఉండే. శేషు సారే అభినందించారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తుంది, ఇట్స్ అన్ వెరీ గుడ్, ఇది ముందు చేయాలి, బట్ లేట్ అయింది, లేట్ అయినా చేస్తున్నారు. ఇదే ప్యానెల్, ఇదే వేదిక పైన అభినందన జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే తిరస్కరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ధర్నాలో పాల్గొన్నారో నాకు అర్థం కాలే.